హాయ్, వెల్కమ్ టు లా ప్రపంచం. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న అనాలిసిస్ వేసుకుందాం. బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏకి సంబంధించి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కొత్త యాక్ట్లు వచ్చినాయి కాబట్టి పాత యాక్ట్లతో మనకి ఇంకా సంబంధం లేదా? అవి పూర్తిగా మర్చిపోవచ్చా? వాటిని మర్చిపోయి ప్రశాంతంగా కొత్త యాక్ట్లు చదువుకోవచ్చా? ఈ డౌట్లు మీకు ఎప్పుడన్నా వచ్చాయా? దానికి సంబంధించిన వీడియోనండి ఇది. మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక జూలై 1 వచ్చింది కాబట్టి ఇక నుంచి ప్రతిదీ కూడా బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏలను చూసుకోవాలి. క్రిమినల్కి సంబంధించి అంటే ఏంటి? ఎవరి మీదైనా ఒక కేసు వేయాలి అంటే బిఎన్ఎస్లో చూసుకొని ఆ సెక్షన్ ఇంపోజ్ చేసుకొని కేసు వేయాలి. దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా బిఎన్ఎస్ఎస్ని ఫాలో అవ్వాలి. ఆ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్లు మొత్తం బిఎస్ఏలో చూసుకోవాలి. బిఎస్ఏలకు సంబంధించిన ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మనం కేసు అనేది ప్రొసీజ్ అవ్వాలి. కానీ ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ ఏమైపోతాయి? పాతవి, ఇంకా వాటితో సంబంధం లేదని అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదండి. జూలై ముందు వరకు కోర్టులో ఏవైతే కేసులు ఉన్నాయో మన భారతదేశం మొత్తంలో చూసుకుంటే కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిఎన్ఎస్ వచ్చింది కదా అని చెప్పి ఆ లక్షల కేసుని మన్నీ మార్చేసి బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏకి సంబంధించిన సెక్షన్స్ ఇంపోజ్ చేయడం జరగదు. వాటన్నిటికీ కూడా పాత యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్, వాటికి సంబంధించిన సెక్షన్స్ మాత్రమే రన్నింగ్లో ఉంటాయి. అంటే ఆ కేసులు వచ్చినప్పుడు మనం ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ చూసుకోవాలి. అంటే జూలై 1కి ముందు వరకు ఏవైతే ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పటికీ కూడా ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్లో చూసుకోవాలి. ఎందుకంటే అవి జూలై 1కి ముందు నమోదైన కేసులు కాబట్టి. ఇక జూలై 1 తర్వాత నుంచి కూడా ఈ కొత్త యాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం కేసులు అనేవి ముందుకెళ్ళాలి. అప్పుడప్పుడు చాలా బాధేస్తుందండి. ఎందుకు అంటారా? ఒకప్పుడు ఓన్లీ ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ చదువుకుంటే సరిపోయేది క్రిమినల్లో. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లేవు. మనం ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ని మర్చిపోలేము. అలా అని చెప్పేసి ఈ బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏని కంప్లీట్గా నేర్చుకోలేము. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా ఓల్డ్ యాక్ట్లు మర్చిపోతే రేపొద్దున ప్రాక్టీస్లో ఇబ్బంది, లేదంటే ఒకవేళ జేసీజే చేస్తే అక్కడ ఇబ్బంది. సో వాటిని కంప్లీట్గా ఎరేజ్ చేయలేం. అలా అని చెప్పేసి కొత్త యాక్ట్లని కంప్లీట్గా నేర్చుకుంటే సరిపోతుందంటే అది కూడా కాదు. రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇది ఎంత కష్టం చెప్పండి. విత్ డ్యూ రెస్పెక్ట్, ఒక మేకర్స్కి ఇవన్నీ తెలీదా? ఎంత కాంప్లికేటెడ్ అవుతుంది, ఎంత అంబిగ్విటీ వస్తుంది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ రీప్లేస్మెంట్ వల్ల సెక్షన్ ఆఫ్ లా అనేది మారిపోతుంది. అంటే ఓల్డ్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటే దాని నెంబరింగ్ అనేది ఇప్పుడు న్యూ యాక్ట్లో ఎక్కడో ఉంటుంది. పోనీ కాన్సెప్ట్ ఏమైనా కంప్లీట్గా చేంజ్ అయిందా అంటే అది లేదు. పాత యాక్ట్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో యాజ్ టీస్ కొత్త యాక్ట్లో కూడా అలాగే ఉన్నాయి. వెరీ స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. కొన్ని సెక్షన్స్ కంప్లీట్గా తీసేశారు. దానికి సంబంధించి కొన్ని యాడ్ చేశారు. పోనీ యాడ్ చేసినవి ఏమన్నా కొత్తవా అంటే కాదండి. ఆల్రెడీ స్పెషల్ యాక్ట్లు ఉన్నాయి వాటికి, అలాంటివి కూడా తీసుకొచ్చి వీటిలో ఇన్సర్ట్ చేశారు. పోనీ కాకపోతే కొన్ని పనిష్మెంట్స్ కూడా చేంజ్ అయ్యాయి. కంపారిటివ్లీ ఓల్డ్ యాక్ట్స్ అండ్ న్యూ యాక్ట్స్ పనిష్మెంట్స్ అనేవి కొంచెం పెంచారు. మన క్రైమ్ రేట్ అనేది పెరగడం వల్ల క్రైమ్స్ సంబంధించిన పనిష్మెంట్స్ అనేవి కొంచెం పెరిగాయి. సో ఇలాంటి చేంజెస్ రావడం ఇప్పుడు ఆలోచిస్తే భయం వేస్తుంది కదండి. ఐపీసీ చదువుకోవాలి, ఇది చదువుకోవాలంటే. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఒకవేళ మీరు జేసీజేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే బిఎన్ఎస్ ఒకటే బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ చూసుకోమనే చెప్తాను నేను. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో ఉన్న సిలబస్ని మాత్రమే మనం చదువుకోవాలి. ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ కూడా నాకు కావాలి కదా అని రెండింటిని చదువుకుంటూ కూర్చుంటే మనం కాంపిటీషన్లో ముందుకెళ్ళడం కష్టం. ఒక గ్లాన్స్ అనేది మైండ్లో ఉంచుకోండి. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఏది మనకి కంప్లీట్గా రాదు. చిన్నప్పుడు ఒక సామెత ఉండేదండి, రెండింటికి చెడ్డ రేవడి అని. అప్పట్లో అర్థం కాలేదు. ఈ యాక్ట్లు మారాక ఇప్పుడు కొంచెం తెలుస్తుంది ఏంటి పరిస్థితి అనేది. కానీ ఏం చేస్తాం, తప్పదు, నేర్చుకోవాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రాను ఈ అడ్వకేట్ ఫీల్డ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా మారిపోతుంది. కానీ తప్పదు, మనం ముందుకెళ్ళాలి కదా మరి. ఏదేమైనా ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బాగా చదువుకోండి, వీటి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఇకపోతే ఐపీసీకి, బిఎన్ఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
సిఆర్పిసిలో బిఎన్ఎస్ఎస్లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ఈ భారతీయ సాక్ష్య అభినయంకి మధ్య తేడా ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవాలందా? మరి ఇంకెందుకండి ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అవే వీడియోస్ రాబోతున్నాయి. అలాగే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్, బిఎస్ఈ, నాట్ ఓన్లీ యాక్ట్ అండి, దానిలో ఉన్న ఇన్డెప్త్ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.